పేరు ముత్తం శ్రీనివాస్ యాదవ్, బహుజన నిర్మాణ సమితి బిఎన్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు అనేక మంది రైతులు తెలంగాణ రాష్ట్రం లోపల యూరియా సంచులు రాక సరైనటువంటి సకాలం లోపల వరి పంటలకు సకాలంలో యూరియా చల్లకపోవడం వలన ఈ అకాల వర్షాల వలన చాలా తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వలన రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి సందర్భం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలారా, మనం ఆనాడు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. ఆనాడు 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పింది. మనము ఇంట్లో ఎవరికైతే పెళ్ళి అవుతుందో 1 తులం బంగారం కేటాయిస్తామని చెప్పారు. వృద్ధులకు 2000 నుంచి 4000 రూపాయలు పింఛన్లు ఇస్తామని పెంచుతామని హామీలు ఇచ్చారు. తర్వాత వివిధ రకాల హామీలు ఇచ్చారు. అవన్నీ మనం నమ్మినాం. కానీ ఈరోజు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మళ్ళీ చెప్పులు లైన్ లోపల వరుసలో పెట్టి లైన్లో నిలబడి మనం యూరియా సంచుల కోసం మనం మళ్ళీ పోరాటం చేసేదానికి ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ కాబట్టి మనం అభిమానంతోనే ఈ గవర్నమెంట్ను వేడుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సంచులు అవసరం ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం. కానీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకుండా, ఢిల్లీలో ఉన్నటువంటి గవర్నమెంట్తో చర్చలు చేయకుండా సరైనటువంటి యూరియా సంచులు ఇక్కడికి దిగుమతి రాలేదు. అంటే దగ్గర ఇప్పటికీ 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చింది. ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా రావాల్సి ఉంది. ఆ కొరత వలన ఈరోజు రైతులందరూ రోడ్ల మీద నిలబడి ఇక్కడ అంగడి రోడ్డు మొత్తం కూడా జాతర అయ్యే అవకాశంతోనే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు దాదాపుగా వారం రోజులకి వెళ్ళి గమనిస్తూ ఉన్నా నేను, యూరియా సంచులు వస్తాయి తీసుకుంటారులే అని అనుకున్నాం. కానీ మీ రైతుల బాధలు మనం చూడలేకనే ఈరోజు ఇక్కడ ఆఫీస్ దగ్గర వచ్చి మీ అందరి ముందర నేను మాట్లాడాల్సిన అవసరం అనేది వచ్చిందని చెప్పేసి రైతులకు తెలియజేస్తా ఉన్నా. రైతులు కూడా పోరాటం చేయకపోతే, ప్రశ్నించకపోతే, అడగకపోతే ఈ ప్రభుత్వాలు మన గురించి ఆలోచన చేసే సందర్భంలో ఉండవని చెప్పేసి రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఈ సింగిల్ విండో ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు శ్యామ్ సుందర్ ఏదో ఉన్నట్లుంది. వీళ్ళు సకాలంలో స్పందించకుండా రైతులకు అనేక రకాలుగా ఇబ్బంది పెడితే మాత్రము రానున్న రోజుల లోపల ఈ సింగిల్ విండో కార్యాలయాన్ని మా రైతులకు 2-3 రోజుల లోపల సరిపోయినటువంటి యూరియా సంచులు రాకపోతే ఈ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తాం, ముట్టడి చేస్తామని చెప్పేసి అధికారులను హెచ్చరిస్తూ కలెక్టర్ గారు ఈ అంశాలపైన పరిగణలోకి తీసుకొని రైతులకు న్యాయం చేసేదానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై బహుజన రాజ్యం, జై భారత రాజ్యాంగం.